జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. రాయలసీమ అభివృద్ధి అంశంపై రాజకీయ వాగ్వాదం మరింత ముదిరింది. మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రాంతానికి అభివృద్ధి జరగలేదని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి రాయలసీమ అభివృద్ధి విషయంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధి జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ పాలనలోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రచారం మాత్రమే చేస్తుందని, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజలు నిజాన్ని గ్రహిస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జయప్రకాష్ గారు, డిసిఎంఎస్ చైర్మన్ కడప ఆనంద్ గౌడ్ గారు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ గారు, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి అశోక్ గారు, ఈరోజు ఈ పత్రికా సమావేశంలో ముఖ్య ఉద్దేశాన్ని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించినప్పటి నుంచి రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందిందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2019-24 మధ్య కాలంలో అభివృద్ధి చెందిందనే దానిపైన ఎక్కడ ఏ వేదిక నుంచైనా సరే మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సవాల్ చేస్తున్నాను. ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మేము కాదన్న పేరు ఇప్పుడు 22/2/2020 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన కొద్ది రోజులకే, అంటే అదే ఏడాది అక్టోబర్ 27వ తేదీన ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి అనుమతులు లేనందున మీరు ఈ పనులు ఆపివేయమని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించడం జరిగింది. మీరు పనులు ఆపేయని చెప్పి తరువాత కొంత పనులు చేయడం జరిగింది. అంటే 3,500 కోట్ల రూపాయల ఎత్తిపోతల పథక నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టులో ఒక నిర్మాణ సంస్థ ఏం చేసింది, ఎలాంటి పనులు చేయకుండా లిఫ్ట్కు సంబంధించిన మోటార్లను తీసుకొని వచ్చి ఆడ తెచ్చి ఆడ పెట్టి 900 కోట్ల రూపాయలను డబ్బులు బిల్లుగా చేసుకోవడం జరిగింది. తర్వాత కూడా కొంత పనులు ఇది జరిగి బిల్లులు ఇచ్చే విషయం ఎన్జిటికి, అంటే ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన మహబూబ్ నగర్ జిల్లా వాసి ఫిర్యాదు చేశాడో ఆయన మళ్ళీ కూడా ఎన్జిటికి ఫిర్యాదు చేయడం జరిగింది. మీరు పనులు ఆపమని ఆదేశించినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము బిల్లులు చేసుకుంటుంది, అప్పులు తీసుకొచ్చి అక్కడ డంపు చేస్తున్నారని చెప్పినప్పుడు మళ్ళీ 7/6/2021 నాడు పనులు ఆపమని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరోసారి కూడా ఆదేశం చేయడం జరిగింది. మళ్ళీ ఏం చేశారు, 2 సంవత్సరాల పాటు గమనున్నారు. అంటే ఎన్జిటిలో ఆపమని చెప్పినప్పుడు దానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసి ఎందుకు మేము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్నాం, దీనికి సంబంధించిన ఈడబ్ల్యూసీ అనుమతులు తీసుకొని రావడము, వాటికి ప్రయత్నం చేయకోకుండా కేవలం డబ్బులు దోచేయాలనే యాసతో ఆ పనులను చేయడం జరిగింది. మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుగా దీన్ని మేము చేపడుతున్నామని చెప్పి 11/8/2023 నాడు జీవో నెంబర్ 364 ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా సీరియస్ గా రెస్పాండ్ అయ్యి 22/3/2024 తేదీన మీరు ఎలాంటి అనుమతులు లేకోకుండా పనులు చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, మీరు సిడబ్ల్యూసీకి డిపిఆర్ సమర్పించి ఆ పనులు ప్రారంభించండి, అనుమతులు తీసుకొని ప్రారంభించండి, దీనికి ఎలాంటి పర్యావరణ అనుమతులు కానీ ఇతర ఎలాంటి కేంద్ర ప్రభుత్వ అనుమతులు కానీ కేంద్ర జనసంఘం అనుమతులు కానీ లేకుండా పనులు చేయవద్దని చెప్పి 22/3/2024 నాడు మళ్ళీ ఉత్తర్వులు జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం మా ఉత్తర్వులను అతిక్రమించి పనులు చేస్తున్నారని చెప్పి 2,65,00,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి పెనాల్టీ విధించడం జరిగింది. అంటే 2020 నుంచి 2024 మధ్య కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి. నేను పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాను. కనీసం ఒక ఇడిగిన చేసావు జగన్మోహన్ రెడ్డి, మీ నాయన ఒకసారి టెంకాయ కొట్టా, నువ్వు ఒకసారి టెంకాయ కొడుతుంది. ప్లేసులు మారినైతే రాజశేఖర రెడ్డి గారు ఒకసారి శంకుస్థాపన చేసినాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పోయి శిలాఫలకం వేసినాడు. కనీసం ఒక ఇటుక పిల్లని చేసినావా?
కట్టది నేను ఓట్లాడానంటావు, మడమ దిప్పినావు కదా, నేను మడమ దిప్పని వంశము మాట తప్పని వంశం అన్నావు కదా, నీకు సిగ్గు యోగ్యం ఉన్నదా? మళ్ళీ జమ్మలొండలో ఓట్లాడేదివి, పొద్దుటూరులో ఓట్లాడేది, కడపలో ఓట్లాడేదివి. నీ పరిస్థితి, నీ ఆలోచన విధానము అలాంటిది. అంతేకాకుండా గండికోట నిర్వాసితులు మేము 2019 కంటే ముందు 6,75,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి ఇస్తే నువ్వు ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి నేను ఒకరికి 10 లక్షలు ఇస్తాను చెప్పినాం. సవాల్ వాడినాం. నేను 6,75,000 మేము ఇస్తే ఆ ప్రాంత రైతులతో చర్చించి 10 దఫాలుగా చర్చించి 6,75,000 ఒక వ్యక్తికి ఇస్తే నేను 10 లక్షలు ఇచ్చినావా? ఈ రోజు కానీ దగ్గర 700-800 కోట్ల రూపాయల నిర్వాసులు చెల్లించాలా? కానీ ఇప్పుడు అడుగుతారు గండికోట నిర్వాసులు డబ్బులు ఎప్పుడు ఇస్తారని. మేము 10 లక్షలు ఇస్తామని మేము చెప్పలే, చెప్పింది నువ్వు. మేము ఆలోచిస్తామని చెప్పి 6,75,000 చెప్పినాం, 6,75,000 అందరికి ఇచ్చినాం. నువ్వు మాట చెప్పి ఈరోజు మమ్మల్ని 10 లక్షలు చెల్లించామని చెప్పి డిమాండ్ చేస్తావు. దాని పేరు నానా యాగి చేస్తావు. ఎంతవరకు ఇది సమంజసం అని చెప్పి జగన్మోహన్